బ్రేకింగ్ న్యూస్. నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ పోరాటం అంటూ శాసన మండలిలో మాట్లాడిన కవిత పార్టీ పెట్టడంపై అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తామని ఇప్పటికే ప్రకటించారామె. ఇందులో భాగంగా ఇవాళ జాగృతి కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. టార్గెట్ బీఆర్ఎస్, టార్గెట్ హరీష్ రావు అన్నట్లుగా ముందుకు వెళుతున్న కవిత అతి త్వరలోనే తన పార్టీని అనౌన్స్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇక రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కవిత పోటీ చేస్తారన్న ప్రచారం అప్పుడే మొదలైంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ పేరును తనలో నింపుకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేటటువంటి తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు. కానీ దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, మనం చూస్తున్నాం ఇటు విస్తృత స్థాయి సమావేశం అయితే కవిత నిర్వహించబోతుంది. అసలు ఈ మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మరొక వైపు త్వరలోనే నేను పార్టీని ప్రకటిస్తాను అంటూ కూడా కవిత చెప్తున్నారు కాబట్టి సో ఇవాళ ఆ మీటింగ్ అనంతరం కూడా పార్టీకి సంబంధించి ఒక ప్రకటన ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రసన్న, ఎందుకంటే నిన్న మండలిలో మాట్లాడినటువంటి కవిత కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారనే చెప్పాలి. గత ప్రభుత్వం సంబంధించినటువంటి అక్రమాలను నేను ప్రశ్నించినందుకే నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారంటూ కూడా కవిత అయితే మాట్లాడారు. సుమారుగా 1,89,000 కోట్ల అభివృద్ధి పనులు చేపడితే అందులో 1,00,000 కోట్ల వరకు కూడా ఒకే కంపెనీకి పనులను మంజూరు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా మండలిలో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇక తన మొత్తం సంబంధించినటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అదంతా కూడా పెత్తనం కోసమో లేకపోతే ఏదైతే డబ్బు కోసమో కాదు, కేవలం తెలంగాణలో అస్తిత్వం కోసం, తెలంగాణకు సంబంధించిన అస్తిత్వం కోసమే నేను పోరాడుతున్నానంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయానికి పూర్తిగా జాగృతికి సంబంధించినటువంటి విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు కవిత. ఈ యొక్క సమావేశంలోనే మున్ముందు రాబోయేటువంటి జాగృతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అతి త్వరగా పార్టీని కూడా అనౌన్స్ చేసేటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు కవిత. వచ్చిన తర్వాత ఇటు రాజీనామాను కూడా అటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందించారు. నిన్న మండలిలో కూడా ఆయనకు నా రాజీనామాని ఆమోదించాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిని చూస్తే కనుక ఖచ్చితంగా అతి త్వరలోనే జాగృతి నుంచి అంటే కవిత జాగృతినే పార్టీగా మలుస్తారా లేకపోతే వేరే పేరుతో ఏదైనా పార్టీని అనౌన్స్ చేస్తారా అనేది కొంత రాజకీయ వర్గాల్లో చర్చగా కూడా మారిందని చెప్పాలి. ముఖ్యంగా టార్గెట్ హరీష్ రావు అలాగే టార్గెట్ బీఆర్ఎస్ అనేటువంటి నినాదంతో కవిత ముందుకు వెళ్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ మీటింగ్కి వెళ్ళినా ఎప్పుడైనా సరే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని టార్గెట్ చేస్తూ కవిత వ్యాఖ్యానించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా విమర్శలు చేశారు. అవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఖచ్చితంగా సిద్దిపేట నుండి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత పోటీ చేస్తారు అనేటువంటి కూడా ఆ పార్టీ అంటే ఆ జాగృతికి సంబంధించినటువంటి కార్యవర్గాల్లో కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా హరీష్ రావు ఓటమియే లక్ష్యంగా కూడా కవిత బరిలోకి దిగనున్నారంటూ కూడా జాగృతి కార్యకర్తలు కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఇటీవల ఈరోజు జరగనున్నటువంటి ఈ కార్యవర్గ సమావేశం ఏదైతే ఉందో విస్తృత స్థాయి రాష్ట్ర కమిటీలకు సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఉందో అనంతరం ఖచ్చితంగా పార్టీని కూడా అనౌన్స్ చేసేటువంటి మనకు సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అవకాశాలు కూడా లేకపోలేదంటూ కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక ఇవాళ కవిత పార్టీ పెట్టడం కోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇవాళ విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహించబోతోంది. కవిత పార్టీకి సంబంధించి ఎలాంటి అంశాలను వెల్లడిస్తారు, త్వరలో నేను కొత్త పార్టీ పెట్టబోతున్నాను అంటూ కూడా కవిత ప్రకటిస్తున్న వేళ ఇటు రాజకీయంగా ఒక ఉత్కంఠ రేపు